హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. అక్వా ఫీడ్ సిండికేట్ కూటమి ప్రభుత్వం మధ్య ముడుపుల ఒప్పందం. రాష్ట్రంలో ఆక్వా రైతులను నిలువున దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం స్పీడ్ కంపెనీలతో చేతులు కలిపిందని వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియాలో ఆయన మాట్లాడుతూ అక్వా స్వీట్ ధరల పెంపు వెనుక భారీ కుంభకోణాన్ని ఎండగట్టారు. అక్వా చట్టాన్ని తుంగలో తొక్కి ఎన్నడూ లేని విధంగా టన్నుకు 10,000 వరకు స్పీడ్ ధరలు పెంచి రైతుల నడ్డి విడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఓవైపు రొయ్యల ధరలు పడిపోతుంటే మరోవైపు స్పీడ్ ధరలు పెంచి అక్వా రైతుల కష్టాన్ని టీడీపీ నేతల ముడుపుల పాలు చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి రైతులన్నా వ్యవసాయం అన్నా అశ్రద్ధేనని ఆయన ధ్వజమెత్తారు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం పట్ల తీవ్రమైనటువంటి అశ్రద్ధ అనేటువంటిది రాష్ట్ర రైతాంగానికి మొత్తం తెలిసినటువంటి విషయం. అయితే ఈరోజు రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు అక్వా రైతులు తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. హఠాత్తుగా అక్వా ధరలకు సంబంధించి ఒక్కసారిగా రేట్లు ఇబ్బడిమొబ్బడిగా పెంచేసి అక్వా రైతుల్ని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఒకటేసారి ఎన్నడూ లేనటువంటి విధంగా టన్నుకి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకి ఈ అక్వా ఫీడ్ రేటు పెంచడం జరిగింది. అంటే దాదాపుగా కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈరోజు ఈ అక్వా ఫీడ్ రేట్లు ఒక్కసారిగా పెరగడం జరిగింది. ఒక్కసారిగా అక్వా రేట్లు ఇంత పెద్ద ఎత్తున పెరిగాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఈ నిర్ణయానికి రావడం జరిగింది అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే ఫీడ్ వ్యాపారంలో ఉన్నారో, అక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, సానుభూతి పరులుగా ఉండేటువంటి వ్యక్తులు. కాబట్టి ఈరోజు వాళ్ళు చక్రం తిప్పుతూ ఒక సిండికేట్గా ఏర్పడి ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి జోక్యం అవసరం లేదు కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వం మాకు అండదండలు అందిస్తుంది కాబట్టి మేము ఏదన్నా ఉంటే ప్రభుత్వంతో లావాదేవీలు మాట్లాడుకుంటాం ప్రభుత్వ పెద్దలతో. కాబట్టి ఈరోజు రేట్లు పెంచి అక్వా రైతులను అడ్డి విరవడమే మా ధ్యేయం అన్నట్టుగా ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు ఒక విధంగా చెప్పాలి అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా అక్వా రైతులను దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అక్వాకు సంబంధించి రొయ్యల రేట్లు రోజు రోజుకి పడిపోతుంటే ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అక్వా రైతులు కొంతమంది నన్ను కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట 100 కౌంట్ ఏప్రిల్ వరకు 270 ఉంది. ఆ తర్వాత మే నుంచి 10 రూపాయలు తగ్గి 260 రూపాయలకి పడిపోయింది. ఈరోజు 255 రూపాయలు చెబుతున్నారు. అంటే దాదాపుగా ఒక పక్క కేజీకి సంబంధించి 8 రూపాయల నుంచి 10 రూపాయలు రేటు పెరుగుతుంటే 15 రూపాయలు ఈ ఒక్క నెలలోనే రేటు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక పక్క రేట్లు తగ్గిపోతూ రైతులు నష్టపోతూ ఉంటే మీరు ఇబ్బడిముబ్బడిగా రేట్లు పెంచి రైతులను దోచుకుంటూ ఉంటే ప్రతి నెల కూడా ఫీడ్ కంపెనీలు ఒక ఒప్పందానికి రావడం జరిగింది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలతో. దానిలో భాగంగానే మాకింత మీకింత అన్నట్టుగా మేము ఈ రేట్లు పెంచుకుంటాం, వచ్చేటువంటి ఆదాయంలో ప్రతి నెల మీకు ముడుపులు చెల్లిస్తాం అనేటువంటి ఒక ఆలోచన చేయబట్టే ఈరోజు విచ్చలవిడిగా ఎవరిని లెక్క చేయకుండా, ఎవరిని ఖాతరు చేయకుండా, ప్రభుత్వం ఒకటి ఉందా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ఫీడ్ కంపెనీలు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకటేసారి ఫీడ్ పెంచింది. ఫీడ్ పెంచినా సరే దానికి సంబంధించి అడ్డుకుందామన్నటువంటి ఆలోచన కానీ, అడ్డుకున్నటువంటి పరిస్థితులు కానీ ఏ రోజు తెలియదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీడ్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అక్వా ఫీడ్కి సంబంధించినటువంటి ధరలు ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగాయి. ఫిబ్రవరిలో 4 రూపాయలు పెరిగితే 3 మాసాలు తిరగకుండానే మరలా ఈరోజు కేజీకి 8 రూపాయల నుంచి 10 రూపాయల లెక్కన పెంచితే ఈరోజు అక్వా రైతు ఒక పక్క అక్వా రైతుకు సంబంధించినటువంటి రొయ్యల ధరలు పడిపోతూ ఉంటే రేట్లు ఇబ్బడిముబ్బడిగా పెంచితే
అక్వా మీదనే ఆధారపడి బ్రతికేటువంటి రైతు ఈరోజు ఎటువంటి పాపం ఆవేదనకి అన్యాయానికి లోనవుతాడనేటువంటిది మనం అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేస్తే దిగుమతి సుంకాలు తగ్గినా సరే దాదాపుగా 30% నుంచి 5%, 15% తగ్గించినా ఇవి మాత్రం దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటిని పరిగణలోకి తీసుకోకుండా ఆ వచ్చేటువంటి ఆదాయాలు ఏదన్నా ఉంటే వాటిల్ని అక్వా రైతులకి తగ్గించాలి ఫీడ్ విషయంలో అనేటువంటి ఆలోచన లేకుండా ముప్పుడుగా పెంచడం. ముడి సరుకులు తగ్గినా సరే ఫీడ్కి సంబంధించి ధర తగ్గించేటువంటి పరిస్థితులు ఏదన్నా ఉంటే అరాకొరగా ఏదో ఒక 15 రూపాయలు తగ్గింది అంటే ఒక 4 రూపాయలు తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పెంచేటప్పుడు మాత్రం అకారణంగా ఈరోజు రేట్లు పెరగకపోయినా, ముడి సరుకులు ఇంగ్రీడియంట్స్కి సంబంధించినటువంటి రేట్లు పెరగకపోయినా ఈరోజు అన్యాయంగా మీరు ఒకటేసారి ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. ఇది ప్రభుత్వ వైఫల్యం అనే చెప్పేదానికన్నా ప్రభుత్వం ఈ ఫీడ్ కంపెనీ తయారీదారులతో ఏదైతే కుమ్మక్కైందో వాళ్ళ ద్వారా ప్రతి నెల ముడుపులు తీసుకోవాలనేటువంటి కమిషన్ వ్యవహారం ఏదైతే మాట్లాడుకునిందో దానివల్లనే ఈరోజు అక్వా రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్వా రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు మేము మరలా చెప్పేది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు, ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు, ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు. ఇంత ధైర్యంగా అక్వా ఫీడ్కి సంబంధించినటువంటి రైతులు ఒక్కసారిగా రేటు పెంచారు అంటే టీడీపీ సెంట్రల్ ఆఫీసుకు ముడుపులు పోతున్నాయి. ముడుపుల వ్యవహారం ఈరోజు మాట్లాడుకున్నారు. దాని పర్యవసానమే ఈరోజు వీళ్ళకి సంబంధించినటువంటి రేట్లు పెంచడం అని చెప్పి అంటే అక్వా రైతుల కష్టం మొత్తం టీడీపీ దోపిడీ పాలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. తెలుగుదేశం పార్టీ అక్వా రైతుల కష్టాన్ని ఈరోజు ఇప్పటిదాకా దళారులు అనుకున్నాం, మధ్యలో ఉండేటువంటి వ్యాపారులు ట్రేడర్స్ అనుకున్నాం. వాళ్ళందరూ పోయి అక్వా రైతుల కష్టాన్ని ఈరోజు నేరుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వమే దోచుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు అక్వా రైతులు తీవ్రమైనటువంటి నిరసనలకి ఈరోజు తెలియజేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ప్రభుత్వానికి తెలియజేయకుండా దాదాపుగా బెనామీకి సంబంధించినటువంటి ఈరోజు 12,000 రూపాయలు పెంచుతాం, టైగర్కి సంబంధించినటువంటి ఫీడ్కి 14,000 పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. కమిషనర్ ఏదైతే ఉన్నాడో ఆయన ఈ స్టేక్ హోల్డర్స్ అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దాని మీద నిర్ణయం తీసుకుందాము అనుకుంటే ప్రభుత్వం ఒక పక్క అక్వా రైతులతో కానీ లేదా ఫీడ్ తయారీదారులతో కానీ ఎక్కడా కూడా సమావేశం ఏర్పాటు చేయకుండా ఏకపక్షంగా ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఇదిగో మేము 8.40 రూపాయల నుంచి 10.10 రూపాయల వరకు పెంచేస్తున్నాం అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం వాళ్ళు పెంచేసి వాళ్ళు దాన్ని ఇప్పటికే ఇన్వాయిసెస్ కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతుల్లో నిన్న తీవ్రమైనటువంటి నిరసన వెల్లుబుకిన తర్వాత అచ్చెన్నాయుడు గారు సన్నాయి నొక్కులను కూడా మొదలుపెట్టాడు. అసలు అచ్చెన్నాయుడు అనేటువంటి వాడు వ్యవసాయ శాఖ మంత్రి, వీటికి సంబంధించినటువంటి మంత్రి అనేటువంటి కూడా మర్చిపోయారు జనాలు. ఆయన నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో అవి అత్యంత హాస్యాస్పదం. ఒక విధంగా చెప్పాలి అంటే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరాను కాబట్టి నాకు తెలియకుండానే పనులు జరిగిపోయాయనేటువంటి విధంగా ఆయన మాట్లాడాడు. ఆయన వ్యవసాయాన్ని గురించి రైతాంగాన్ని గురించి తప్ప మిగతా అన్ని విషయాలు మాట్లాడతాడు, కానీ దాని గురించి మాత్రం మాట్లాడలేదు. ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎట్టున్నాయంటే అప్సరా ఏదైతే ఉందో ఏపీ అక్వా ఆంధ్రప్రదేశ్ అక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ దానికి సంబంధించినటువంటి దాంట్లో చట్ట ప్రకారం ఒక సమావేశం ఏర్పాటు చేయాలి. అది లేకుండా జరిగిన తర్వాత రైతులు నిన్న గందరగోళానికి దారితీసి నిరసనలు పెళ్ళుబుకిన తర్వాత ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడిన తర్వాత నిన్న చెప్తాడు ఆయన అప్సడా చట్టం ప్రకారం ఒక సమావేశం ఏర్పాటు చేసి రైతులతో ఈ ఫీడ్కి సంబంధించినటువంటి కంపెనీల ప్రతినిధులతో అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఇది ఏకపక్షంగా పెంచడం తప్పే కాబట్టి దీని అంతా కూడా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాను అని చెప్పని మాట్లాడింది. ఇది కేవలం అక్వా రైతుల యొక్క ఆగ్రహం నిన్న చవి చూశారు కాబట్టి అక్వా రైతులు ఏ విధంగా ఆగ్రహాన్ని వెలిబుచ్చారో ఈరోజు ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంది కాబట్టి గమనించింది కాబట్టి అయ్యో అక్వా రైతులు మన మీద తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది, ఒక్క రోజులోనే ఇంత పెద్ద ఎత్తున వీళ్ళు నిరసనలు ప్రారంభించారు అనేటువంటి ఆలోచన చేసి దాని నుంచి తప్పించుకునేదానికి ఏదో ఒక విధంగా అక్వా రైతుల ఆగ్రహం నుంచి తప్పించుకునే విధంగా ఈరోజు ఆలోచన చేసి ఏదో సభలు సమావేశాలంటూ సమీక్షలంటూ కాలయాపన చేసి వాళ్ళ ఆవేశం మీద ఏదో ఒక విధంగా నీళ్లు చల్లి మన పబ్బం గడుపుకోవాలన్నట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి మేము అడిగేది ఇది ప్రభుత్వానికో మంత్రికో తెలియకుండా జరిగేటువంటి విషయం కాదు. కాబట్టి అక్వా రైతులకు సంబంధించినటువంటి అక్వా సిండికేట్ ఏదైతే ఫీడ్ సిండికేట్ ఉందో వీళ్ళ దగ్గర అచ్చెన్నాయుడికి ముడుపులు ఎంత ముట్టాయనేటువంటిది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా ఆ ఫీడ్ కంపెనీలు ఎవరైతే పెంచారో వాళ్ళ మీద సమీక్షలు సమావేశాలు కాదు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
కాబట్టి మీరు గనక ముడుపులు తీసుకొని ఉంటే, ముడుపులు మాట్లాడుకొని ఉంటే సమీక్షలు సమావేశాలను కాలం వెలిపుచ్చండి. లేదు అనుకుంటే వెంటనే ఎవరైతే అప్సరా చట్టం ప్రకారం చట్టాన్ని అతిక్రమించి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి రేట్లు ఎప్పటిముప్పటిగా పెంచారో, అక్వా ఫీడ్కి సంబంధించినటువంటి రేట్లు ఎప్పటిముప్పటిగా పెంచారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది ఈరోజు ఆయన స్పష్టం చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్వా ఫీడ్ ధరలకు సంబంధించి దీని వెనక భారీ స్కామ్ దాగి ఉంది. అక్వా ఫీడ్ అనేటువంటిది కేవలం అక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ తో సంబంధించినటువంటి విషయం కాదు. ప్రభుత్వం కొమ్మక్కైంది, ప్రభుత్వం నెలవారీ మామూలుకు అలవాటు పడింది. నెలవారీ మామూలు దండుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే అక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి ప్రభుత్వ ఆలోచనలు, ప్రభుత్వ ప్రోత్సాహంతోనే, ప్రభుత్వ అండదండలతోనే, ఈరోజు ప్రభుత్వ సహకారంతోనే అక్వాకు సంబంధించినటువంటి ఆ ఫీడ్ తయారీదారులు ఈరోజు రేట్లు ఎప్పుడు ముమ్మడిగా పెంచారనేటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. లేకపోతే ఈరోజు పెద్ద ఎత్తున అక్వా తరఫున ఉద్యమం ప్రారంభమైంది, అది కొనసాగేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క ఇప్పటికే కరెంటు లేదు, డీజిల్ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రైతులు కుదేలవుతుంటే వాళ్ళ మీద పిడుగుపాటులాగా మరలా అక్వా రేటుకు సంబంధించినటువంటి ఫీడ్ ఈరోజు పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా అక్వా రైతుల పట్ల ఎప్పుడు కూడా ఒక చిత్తశుద్ధి లేదు, వాళ్ళని ఆదుకోవాలన్నటువంటి ఆలోచన అసలే లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు మనందరం చూసాం, చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ₹2 అంతకుముందు చెప్పాడు 2019 ఎన్నికలకు ముందు. ఆ తర్వాత దానికి సంబంధించి ₹2 నేను ప్రవేశపెడతానని చెప్పి హామీ ఇచ్చి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ₹50 ఇస్తానని చెప్పిన తర్వాత ₹2 అన్నాడు. ఆ ₹2 ఇవ్వడానికి మేనమేషాలు లెక్కించారు. రకరకాలుగా చెప్పి అర్హత కలిగినటువంటి రైతులకు మొత్తం కూడా ఆ రోజు కరెంటుకు సంబంధించినటువంటి సబ్సిడీ రాకుండా యూనిట్ ₹2 అని చెప్పి మాటలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యూనిట్కి ₹50 లెక్కన రైతులకు సంబంధించినటువంటి ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి రాయితీ ఇవ్వడం జరిగింది. ₹50 లెక్కనే ఈరోజు అక్వా రైతులు కట్టుకోవడంతో అక్వా రైతులందరూ కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు ముందు మరొక ప్రకటన చేశాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు ఎన్నికలకు ముందు ప్రకటన చేయడమే, ఆ ప్రకటనలో రైతాంగాన్ని మోసం చేయడమే, అందులో భాగంగా అక్వా రైతులను కూడా 2024 ముందు మోసం చేశాడు. ఏమన్నాడు, నేను జోన్ అక్వా జోన్ నాన్ అక్వా జోన్ అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఎవరు రొయ్యలు సాగు చేసినా అక్వా సాగు చేసినా వాళ్ళకి ₹1.5 యూనిట్ కరెంట్ ఇస్తానని చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడు, విస్తీర్ణంతో సంబంధంలే, చిన్న సన్నకారు రైతుల అవసరంలే, ఎంత విస్తీర్ణంలో అక్వా రైతులు సాగు చేసినా వాళ్ళకి పూర్తి స్థాయిలో ₹50 యూనిట్కి వర్తించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాము అన్నాడు. ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలైంది. యూనిట్కి సంబంధించి ₹50 అనేటువంటి మాట విస్తీర్ణంతో సంబంధం లేదన్నటువంటిది కానీ, లేదా జోన్తో సంబంధం లేకుండా ఇస్తానని చెప్పినటువంటి మాట కానీ నిలబెట్టుకోకుండా ఒక పక్క అక్వా రైతుల్ని ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయకుండా ఈరోజు మోసం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు ఒక పక్క రైతులు నష్టపోతుంటే ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు అక్వా రైతులకు తీవ్ర ద్రోహం చేస్తున్నటువంటి మాట వాస్తవము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫీడ్ ధరలు పెంచకుండా దాదాపుగా 3 సార్లు ఈ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు 3 సార్లు పెంచడానికి ప్రయత్నం చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్వా రైతుల పక్షాన నిలబడి ఆ రోజు ఖచ్చితమైనటువంటి అధికారులకు కానీ మంత్రులకు కానీ ఆదేశాలు జారీ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ రేట్లు పెంచడానికి వీలు లేదు అని చెప్పిన మీదట ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ మీద మీరు అక్వా ఫీడ్ పెంచితే సరైనటువంటి నిర్ణయం కాదు కాబట్టి అది మంచిది కాదు అని చెప్పి వాళ్ళకి చెప్పిన మీదట ఆ రోజు అక్వాకు సంబంధించినటువంటి రేట్లు ఇప్పుడు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఏర్పడలేదు. కాకపోతే ఈరోజు రైతులందరూ పాపం మాట్లాడుతున్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్వాకు సంబంధించినటువంటి ఫీడ్ రేట్లు పెరగకుండా ఆయన నియంత్రించగలిగాడు, చంద్రబాబు నాయుడు నియంత్రించలేకపోతున్నాడు. అంటే చంద్రబాబు నాయుడుకు వాళ్ళ ద్వారా లబ్ధి కలుగుతుంది కాబట్టి, వాళ్ళ ద్వారా ముడుపులు అందుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు కక్కుర్తి పడుతున్నాడు కాబట్టి ఈరోజు అక్వా రైతులను నెట్టి నిలువునా మోసం చేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి ఈరోజు అందరూ అక్వా రైతులు అభిప్రాయపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకనే మేము అడుగుతున్నాం, ఒక పక్క ఇంగ్రీడియంట్స్ పెరగలేదు, ముడి సరుకులు పెరగలేదు, దాంతోపాటు ఇంగ్రీడియంట్స్ దానికి సంబంధించిన ముడి సరుకులు పెరగకపోయినా ఈరోజు అక్వా ఫీడ్ గణనీయంగా పెరగడం వెనక ఆంతర్యం ఏమిటనేటువంటిది ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ననే చూసాం, ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి అన్ని జిల్లాలు ఎక్కడైతే అక్వాకు సంబంధించినటువంటి సాగు చేస్తారో వాళ్ళ పాపం చివరికి తట్టుకోలేక ఆ ఆగ్రహంతో ఆవేశంతో ఈ ఫీడ్ బస్తాలను కూడా నిప్పంటించడం జరిగింది. నిరసన జ్వారాల్లో ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎంత కడుపు మండితే అక్వా రైతులకి ఈ విధంగా వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళ తీవ్రమైనటువంటి నిరసనని తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వెలిబుచ్చారనేటువంటిది నిన్న జరిగినటువంటి అనేక విషయాలు మనం చూసాం. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే
ఫీడ్ కంపెనీలు మాత్రం ఎప్పటికప్పుడు లాభాలను పెంచుకుంటూ లాభాల బాటిన పడుతూ ఈరోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నా కష్టపడి చెమట ఓడ్చి కష్టపడేటువంటి రైతు మాత్రం ఈరోజు పాపం అప్పుల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కొంతమందికి పెట్టిన పెట్టుబడులు రావడం లేదు. ఒక్కొక్కసారి పంట ఏదన్నా హెచ్చుతగ్గులు ఏర్పడుతుంది. ఎందుకంటే లైవ్ సంబంధించినటువంటి పంటలు కాబట్టి మామూలుగా ముడి సరుకు మామూలుగా పండేటువంటి పంటల్లాగా కాకుండా అవి ప్రాణంతో ఉండేటువంటి కాబట్టి ఏ చిన్న కాస్త హెచ్చుతగ్గులు వచ్చినా వాతావరణంలో ఒడిదుడుకులు వచ్చినా చనిపోతాయి. కాబట్టి రైతులు తీవ్రంగా నష్టపోతారు. ఒక పక్క వాటన్నిటిని అధిగమిస్తూ భరిస్తూ ఒక పంట నష్టపోయినా రెండో పంటలో మరలా ఆదాయం వస్తుందని ఆశపడేటువంటి అక్వా రైతులకి ఈ ప్రభుత్వం అక్వా ఫీడ్ పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చెప్తున్నారు రైతులు కూడా, అయ్యా ఇంతకుముందు కౌంటుకి తేడా ఉంటే 100 కౌంటు లెక్కేసుకుంటే ఆ 100 కౌంటు నుంచి మామూలుగా నెక్స్ట్ వేరే కౌంటు దగ్గరికి వచ్చేటప్పటికి 20 నుంచి 25 రూపాయలు 30 రూపాయలు కూడా తేడా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు కేవలం 10 రూపాయలు మాత్రమే తేడా పెట్టినందువల్ల రైతులు ఒక పక్క రేట్లు పడిపోతూ నష్టపోతున్నారు. దానితో పాటు ఆ తేడాలో కూడా తారతమ్యత ఏదైతే ఉందో అది గతంలో మాదిరిగా లేకుండా తగ్గిపోయినందువల్ల రైతు ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఒక పక్క రైతులు చెబుతూ బాధపడుతూ ఉంటే ఒక పక్క అక్వాకు సంబంధించినటువంటి ధరలు తగ్గుతూ ఉంటే బేసిక్ ప్రైస్ తగ్గిస్తూ ఉంటే దానితో పాటు ఈరోజు అక్వా సంబంధించినటువంటి ఫీడులు పెంచడము అంటే మీరు అక్వా రైతుల మీద వాళ్ళ మీద పాపం మీరు తీరనటువంటి దాడి చేసినట్టు లెక్క, వాళ్ళ నెట్ నిలువున మోసం చేసినట్టు లెక్క అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అందరినీ అడిగేది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, మీరు స్పష్టంగా చెప్పాల్సింది అప్సడా చట్టం ఉందా లేదా, ఆ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సిండికేట్ గా ఏర్పడి అక్వా ఫీడ్కి సంబంధించి వాళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు పెంచి వాళ్ళు ఇన్వాయిస్లు రైజ్ చేసి పంపించేటువంటి హక్కు అధికారం వాళ్ళకి ఎవరిచ్చారు అంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్దతు లేకుండా ఒక ఫీడ్ తయారీదారులు ఇంత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా మాట్లాడేటువంటి విషయం ఇది ప్రభుత్వ ప్రోత్సాహంతోనే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆయన అనుయూగులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, దానితో పాటు తాను కొంత కమిషన్లు కొట్టేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఈ పెంపుకు శ్రీకారం చుట్టారనేటువంటిది రైతులు బహిరంగంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేకపోతే ఆ రోజు మా ప్రభుత్వం అధికారంలో ఉండేది, మేము అదే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేట్లు పెంచాలనుకున్నప్పుడు రేట్లు పెంచలేదు. పాపం చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని చెప్పి చాటింపు వేసుకుంటున్నారు, డప్పు కొట్టుకుంటున్నారు. మీ అనుభవం మీ చాటింపు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి అనుభవం, ఆయనకున్నటువంటి ఆయన చెప్పినట్టుగా ఆయన ఎంత అనుభవజ్ఞుడు అని చెప్పుకునేదంతా కూడా జనాల మీద పడి దోచుకోవడానికి పనికొస్తుంది తప్ప ఎవరినైనా ఆదుకోవాలి అండగా నిలవాలి అనేటువంటి ఆలోచన ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పని ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి గర్వంగా చెప్పగలం. ఈరోజు మేము మాట్లాడడం కదా, రైతులు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి రైతులు తెలుగుదేశం పార్టీతో సహా ఈరోజు నిన్నటి నుంచి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అక్వా రైతులకు మేలు జరిగింది, అక్వా రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచాడు. అనేక సందర్భాలలో ఫీడ్ మార్కెట్ ఫీడ్కి సంబంధించినటువంటి ఈ కంపెనీలు ఏదైతే ఉన్నాయో తయారీదారులు చేసేటువంటి కంపెనీలు రేట్లు పెంచాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నియంత్రించాడు. దానివల్ల ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా ఈ రాష్ట్రంలో అక్వా రైతులు అందరం బాగుపడ్డాం, అక్వా రైతులు సంతోషంగా ఉండగలిగాం. 1.5 రూపాయకి కరెంట్ ఇచ్చాడు, మాకు రేటు గణనీయంగా ఆ రోజు ఉన్నది. దానితో పాటు ఈరోజు ఫీడ్ పెంచకుండా చర్యలు తీసుకున్నాడు. దానివల్ల ప్రభుత్వ ప్రోత్సాహం ప్రభుత్వ మద్దతు ఉన్నది కాబట్టి అక్వా రైతులను అక్వా పంటను కొనసాగించగలిగాం. ఈ 2 సంవత్సరాలు మేము కుదేలవుతున్నాం. దానితో పాటు ఈరోజు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఈరోజు మరలా ఈ ఫీడ్ రేట్లు పెరగడంతో తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఈరోజు అక్వా రంగం కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాని నుంచి మమ్మల్ని బయట వేయాలి అని అంటే ఈరోజు అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంగా మీరు గళం విప్పి మా అండాన్ని నిలవాలని చెప్పి నిన్నటి నుంచి అక్వా రైతులు అందరూ కూడా మా దగ్గరికి రావడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటే తప్ప తెలుగుదేశం ప్రభుత్వం రైతులను దోచుకుంటుంది, అక్వా రైతులకు సంబంధించి మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది, వాళ్ళకి సంబంధించి ముడుపులే మామూళ్లే ఆలోచన చేస్తున్నారు తప్ప రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయటం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు అచ్చెన్నాయుడు గారికి మేము సలహా ఇచ్చేది, ఆయన స్పందించి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు రైతుల్లో వ్యతిరేకత ఉన్నట్టుగా మాట్లాడడం కాదు. మీరు ముందు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఇది జరగదు. కాబట్టి ముందుగా మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు మధ్యస్థంగా మధ్యవర్తితనంగా మార్చి ఏదో ఒక విధంగా అంటే పెరిగినటువంటి రేటుని కాస్తో కోస్తో తగ్గించి ఏదో తాను మధ్యవర్తిత్వం చేసినట్టు పెంచినటువంటి దాన్ని కాస్త తగ్గించినట్టు కాబట్టి నాటకాలు ఆడటం మాని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పెంచినటువంటి ప్రతి పైసా తగ్గించాల్సిందే, పెంచడానికి ఎటువంటి హేతుబద్ధత లేదు.
అందుకే స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలి. ఏ రోజైనా సరే ప్రభుత్వం యొక్క బాధ్యత. మీ కమిషనర్ లేఖ రాస్తే ఆ కమిషనర్ రాసినటువంటి లేఖను ఆ కంపెనీలు బేఖాతరు చేసి రేట్లు పెంచుకుంటాము అని చెప్పి కంపెనీలు కమిషనర్కి లేఖ రాస్తే కమిషనర్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టాలని చెప్పిన వాళ్ళకి రిప్లై ఇస్తే దాన్ని బేఖాతరు చేస్తూ, అంటే ప్రభుత్వాన్ని బేఖాతరు చేస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారం సిండికేట్గా ఏర్పడి ఈరోజు రేట్లు పెంచుకుంటూ ఉంటే, ఈ రోజు ఆయన రేట్లు పెరిగిన తర్వాత వాళ్ళ ఇన్వాయిస్లన్నీ రైజ్ చేసిన తర్వాత ఈ రోజు ఆయన అచ్చెన్నాయుడు గారి ముందుకు వచ్చి సన్నాయి నొక్కులు మాట్లాడుతూ ఏదో ఒక విధంగా దీన్ని మధ్యస్థం చేసి ఏదో ₹2 తగ్గించేశాం అనేటువంటిది, మధ్యవర్తిత్వం చేశాం అనేటువంటి వాళ్ళ ఆగ్రహావేశం మీద ఏదో నీళ్లు చల్లాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రతి పైసా పెంచిన ప్రతి పైసా ఈరోజు పెంచడానికి వీలు లేదు. కాబట్టి ఎక్కడ కూడా పెంచడానికి ఎటువంటి అవకాశం లేదు, అవసరం లేదు. కాబట్టి పెంచాల్సినటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా పెంచినటువంటి ప్రతి 5 పైసా కూడా తగ్గించాల్సిందే. ఒక్క పైసా కూడా పెంచడానికి వీలు లేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జిఆర్